మీ తల మీద ఒక తుపాకీ పెట్టి నిద్రపోతే కాల్చేస్తా అని ఎవరైనా బెదిరిస్తున్నారా? లేదు కదా. మరి ఎందుకు ప్రతిరోజు అర్ధరాత్రి దాకా ఆ మొబైల్ స్క్రీన్ పట్టుకుని మీ గొయ్యిని మీరే తవ్వుకుంటున్నారు? నేను నైట్ రైడర్ని రా బాబు, నాకు నిద్ర తక్కువైనా ఏం కాదు అని కాలర్ ఎగిరేస్తున్నారా? అయితే మీకంటే పెద్ద అమాయకుడు ఇంకొకడున్నాడు. మీకు తెలియని పచ్చి నిజం ఏంటో తెలుసా? మీరు నిద్రపోనప్పుడు మీ మెదడులో క్లీనింగ్ ప్రాసెస్ జరగదు. అంటే మీ మెదడులోని విషపూరిత వ్యర్థాలు క్లీన్ అవ్వవు. సింపుల్గా చెప్పాలంటే, మీరు నిద్రపోనప్పుడు మీ మెదడు తనని తాను లోపల నుంచి తినేయడం స్టార్ట్ చేస్తుంది. దీన్నే ఆటోఫాగీ అంటారు. మీరు చూస్తున్న ఆ రీల్స్, ఆ నోటిఫికేషన్స్ మీ బాడీలో కార్టిసాల్ అనే రాక్షసుడిని నిద్రలేపుతున్నాయి. అది మీ గుండెను పిండేస్తుంది, మీ నరాలను ఉడికించేస్తుంది. కరెక్ట్గా ఇంకో 5 ఏళ్ళు ఆ తర్వాత మీకు వచ్చేవి చిన్న చిన్న తలనొప్పులు కావు. హార్ట్ అటాక్ వచ్చి స్పాట్లో కుప్పకూలిపోతారు. జ్ఞాపక శక్తి పోయి అల్జీమర్స్ పేషెంట్లా మారిపోతారు. 30 ఏళ్లకే 60 ఏళ్ల ముసలివాడిలా మీ అవయవాలు పనిచేయడం మానేస్తాయి. మీ కళ్ళు ఎర్రబడి మండుతున్నా, మీ బాడీ రెస్ట్ కావాలని అరుస్తున్నా మీరు ఇంకా ఆ జంక్ కంటెంట్ని బాడీలో కక్కిస్తూనే ఉన్నారు. మీ గ్యాంగ్లో 3 ఉంటే అందులో ఒకడు ఆల్రెడీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. వాడి గుండె ఆగిపోవడానికి రెడీగా ఉంది. అందులో మీరున్నారేమో చూసుకోండి. రేపు ఐసీయూలో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని బతకడం కంటే ఈరోజే ఆ ఫోన్ పక్కన పడేసి ప్రశాంతంగా నిద్రపోండి. మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. చాయిస్ మీదే.